అరుణాచల వైభవము, భగవాన్ రమణుల తత్వము. ఈ విషయం మీద ఈనాటి నుండి ప్రసంగాలు చెయ్యాలి అని పెద్దల సంకల్పం. దానికి ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలిగి ఇవాళ ఈ ప్రసంగాన్ని ప్రారంభించడం జరుగుతోంది. శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పూర్తి చేస్తూ ఒక మాట అంటారు. పూరంభాంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు. అంటే అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి శివ చైతన్యము కంటికి కనపడేటట్టుగా అష్టమూర్తి తత్వంగా ప్రకాశిస్తూ ఉంటుంది. 8 రూపాలతో పరమశివుడు ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ 8 రూపాలతో శివుణ్ణి మనం చూడగలం. ఆ 8 తప్ప 9వది నిజానికి ప్రపంచంలో లేదు. ఇంకా ఆ 8 శివుడై ఉంటాడు. అందుకే ఆయన యొక్క తత్వమంతా 8 అంకె మీదే నడుస్తూ ఉంటుంది. అష్టమూర్తి తత్వము అని శివ పూజయందు కూడా శర్వ భవ ఉగ్ర రుద్ర భీమ పశుపతి మహాదేవ ఈశానములనేటటువంటి పేర్లతో పూజ చేస్తే ఆయన పూజ పూర్తయిపోయినట్టే. అటువంటి 8 రూపములుగా ఆ పరమశివుడు మన మాంసనేత్రమునకు కనపడేటట్టుగా ఉంటాడు అని. అందులో మొట్టమొదటిది ఈ పృథివీ, ఈ భూమి అంతా కలిపి శివస్వరూపం. అది మాంసనేత్రమునకు దొరుకుతుంది, కనపడుతుంది పృథివీ. అలాగే పంచభూతములలో ఆపస్, తేజో, వాయు, ఆకాశములు ఈ 5 కాక సూర్యచంద్రులు, జీవుడు, ఈ 8 కలిపి శివస్వరూపాలు. అందుకే ఇవి శివస్వరూపములు అని నిర్ధారణ చేయడం కోసమే ఈ 8 లింగస్వరూపములై ఉంటాయి. కంచిలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, ఖాట్మండులో యజమానలింగం. యజమానలింగం అంటే నేను అనుకునేటటువంటి యజమాని యొక్క స్వరూపం. ఈ 8 కూడా శివస్వరూపములే. అందుకే ఈ 8 పేర్లతో 8 శివలింగములు ఆవిర్భవించాయి. ఇందులో పంచభూతలింగములు అని పృథివీ, ఆపస్తేజో, వాయు, ఆకాశములు ఈ 5 బ్రహ్మాండము తయారు చేయబడడానికి ప్రధానమైన ఉపకరణములై అవే పిండాండ